హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఎందుకంటే 2 years బేబీస్ ఉన్నవాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు అని చెప్పి ఏమైనా రెసిపీ ఉంటే పెట్టమని చెప్పి అడుగున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. నార్మల్గా పిల్లలు బిస్కెట్స్ అలాంటివి తిన్నారు అంటే సో వాళ్ళకి పొట్ట అనేది బాగా మందగించడం వల్ల సరిగా ఫుడ్ తినరు. సో సరిగా మోషన్స్కి వెళ్ళరు కాబట్టి ఫుడ్ తీసుకోరు. అలాంటి వాళ్ళ కోసం మనం వీక్లీ ట్వైస్ ఇలా రసంతో ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పొట్ట అనేది బాగా క్లీన్ అయిపోయి డైజెషన్ తొందరగా అవుతుంది, ఆకలి అనేది వేస్తుంది, సో ఫుడ్ తీసుకుంటారు. సో దానికోసం నేను ఏం చేశాను అంటే ఒక టమాటా తీసుకున్నాను, ఇంకా సేమ్ ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని రెండు కొంచెంసేపు నానబెట్టి స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు ఉడికించాము అంటే తర్వాత అది ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వచ్చిన పిప్పి అంతా చాలామంది తీసి పడేస్తుంటారు. దయచేసి అలా చేయొద్దండి. సో వాటిల్లో కూడా విటమిన్స్ ఉంటాయి, అవి అలాగే ఉంచేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాము, అవన్నీ రిమూవ్ చేయకూడదు. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొరియాండర్, కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఈ పొడి నేను సొంతంగా చేసుకున్నాను. అంటే కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం తెల్లగడ్డలు, ఈ 3 ఇలా దంచుకొని ఈ పొడి చేసుకున్నాను. ఆల్రెడీ రసం పౌడర్ వాడుతుండే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నేనైతే అప్పటికప్పటికి చేస్తాను, ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టేటప్పుడు. ఇవంతా ఒకసారి మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్నామంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మిరియాలు అనేది కంపల్సరీగా వేయాలి. మిరియాలు వేయడం వల్ల అసలే చలికాలం కదా, సో జలుబు అనేది చేయకుండా ఉంటుంది. ఇంకా జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. సో తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక 3 మిర్చీలు వేసి మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాము అంటే ఆ తర్వాత ఆ జ్యూస్ అంతా తీసుకొని దీనిలో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో నాకు అదే సరిపోయింది. పులుపు ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా మరిగించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాయిల్డ్ రైస్ తీసుకొని ఒక కప్లో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. మనము పిల్లలకి పెట్టేది కాబట్టి కొంచెం స్మూత్గా వెళ్ళాలి. సో దానికోసం బాగా స్మాష్ చేసుకొని ఈ రసం తీసుకొని బాగా మిక్స్ చేసి ఇలా పెట్టాము అంటే ఈజీగా తింటారు. ఇది వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ పెట్టినా మంచిదేనండి. ఆఫ్టర్నూన్ పెట్టాము అంటే ఈవినింగ్కి బాగా తిని నిద్రపోతారు. నేనైతే మా బేబీకి అట్లీస్ట్ 3 times అన్నా పెడతాను వీక్లీ. ఎప్పుడు చేసినా నేను ఇలాగే ప్రిపేర్ చేసి పెడతాను. సో తను కూడా ఇష్టంగా తింటుంది. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.